దేవుని వైపు దేవునికి స్తోత్రం చెప్తాను అందరం. హల్లెలూయా హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము కొన్ని విషయాలను ఈ ఉదయకాలం దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. అందరు సంతోషంతో ఉన్నారా? స్తోత్రం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యం, దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చుకోనండి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. 14వ కీర్తన 4వ వచనం చదువుదాం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు ప్రజలను మృంగుచు పాపము చేయువారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 14వ కీర్తనం 4వ వచనాన్ని శ్రద్ధగా మనము ఇక్కడ చదివినట్లయితే, దైవలేఖనం భక్తులైనటువంటి దావీదు ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మాట ఏమని మళ్ళీ ఒకసారి చదువుదాం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారు అందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుతురు. కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ కీర్తన భాగాన్ని రాస్తా ఉన్నాడు. అందరు బైబిల్ తెచ్చుకోవాలి. ఏ ఊరు బైబిల్ బ్యాగుల్లో సంచుల్లో పెట్టుకొని ఉంచకూడదు. బైబిల్ తెరవాలి. నీకు చదువు రాకపోయినా చదువు వచ్చినా బైబిల్ తెరిచి పెట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన భాగంలో నుండి కొన్ని మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? యెహోవాకు ప్రార్థన చేయక. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనుషులమైనటువంటి మనం చాలా సార్లు మన అవసరత తీరునట్లుగా, మన అక్కర తీరునట్లుగా, మనకున్నటువంటి బాధను కష్టమును దేవుని దగ్గర వెల్లడిపరచుకోవడానికి మనందరికీ బలమైనటువంటి ఆయుధం, మనందరికీ బలమైనటువంటి సాధనం ఏంటిదయ్యా అంటే ప్రార్థన. ఏంటిది? ప్రార్థన. ప్రతిదానికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్ని సమస్యలు ప్రార్థన ద్వారానే సాధ్యమవుతాయి. అన్ని అక్కరలు ప్రార్థన ద్వారానే తీర్చబడతాయి. ప్రతి విధమైనటువంటి అనారోగ్యం కావచ్చు, బలహీనత కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, ప్రార్థన ద్వారానే సమస్తము కూడా జరుగుతాయని బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ దావీదు మహారాజు, ఆయన చక్రవర్తిగా ఉన్నాడు. ఆ చక్రవర్తిగా ఉన్నటువంటి అతడు దేవుడి సన్నిధిలో ఏమని ప్రార్థిస్తున్నాడు అని అంటే, ప్రభువా, నేను యెహోవాకు ప్రార్థన చేయక ఆహారమును నేనేలాగు మృంగుదును? ప్రార్థన చేయకుండా చాలాసార్లు ప్రార్థన చేస్తే అన్ని జరుగుతాయని మనకు తెలుసు కదా. అన్ని జరుగుతాయి. ప్రార్థన చేస్తే రోగం పోతుంది కదా అక్క. ప్రార్థన చేస్తే వ్యాధి పోతుంది. ప్రార్థన చేస్తే సమస్యలు పోతాయి. ప్రార్థన చేస్తే ఫలానా అక్కడ తీర్చబడుతుంది. ప్రార్థన చేస్తే పిల్లలు దీవించబడతారు. ప్రార్థన చేస్తే ఉద్యోగం దీవించబడతారు. ప్రార్థన చేస్తే సమస్తం కూడా జరుగుతాయని మనందరికీ తెలుసు. అయితే
ఈ రోజున నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది? ప్రార్థన చేయకపోతే ఏమి జరుగుతుంది? ప్రార్థన చేయకపోతే ఎలాంటి పరిణామాలు నీవు అనుభవిస్తావు? ప్రార్థన చేయకపోవడం ద్వారా నీకు కలిగేటువంటి నష్టాలు ఏంటి? ప్రార్థన చేయకపోవడం ద్వారా నీవు పొందుకునేటువంటి బలహీనమైనటువంటి పరిస్థితులు ఏంటివో ఈ రోజున నేను మీకు ఒక 3 విషయాలు త్వరగా చెప్పి ముందుకు వెళ్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మనుషుడు ప్రార్థన ఎందుకు చేయడు? కొంతమంది ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదిస్తే వారి ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత ప్రార్థన మర్చిపోతారు కదా. ఆశీర్వదించబడిన తర్వాత ప్రార్థన మర్చిపోతారు, మొదటిది. ఇంకా కొంతమంది వారికి కావలసినది ప్రభు దగ్గర ప్రార్థన చేసి పొందుకున్న తర్వాత వారు కూడా ప్రార్థన చేయడం మర్చిపోతారు. ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి, ఇవన్నీ కామన్ గా జరుగుతాయి. కానీ నిజాయితీగా ఒక వ్యక్తి దేవునితో ఉండేటువంటి సంబంధం ప్రార్థన, ఈ ప్రార్థన ఒకవేళ ఆ వ్యక్తి చేయకపోతే ఏం జరుగుతుంది చూద్దాం. కొన్ని విషయాలు మీరు చూడండి. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే దేవుని వాక్యంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదవండి. అక్కడ ఒక మాట అలా రాయబడి ఉంటది, చూడండి. దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. మరి ప్రతి వ్యక్తి కూడా ప్రతి దానిని ఆశిస్తాడు. ఆశించని వ్యక్తి లోకంలో ఎవరు కూడా లేరు. కానీ ప్రతి మనుషుడు ఆశిస్తాడు. మరి ఆశించినది దొరకాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి ఆశించినది దొరకడం లేదు. చదువు బిడ్డ. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు. నరహత్య చేస్తారు. ఎందుకు మత్సర పడతారు? ఎందుకు నరహత్య చేస్తారు? చదువు. దాన్ని సంపాదించు కొనలేరు. ఏది నీవు ఆశిస్తున్నావో ఆశిస్తున్న దానిని పొందుకోవడానికి, కోరుకున్న దానిని పొందుకోవడానికి అది నీకు జరగకపోతే, అది నీకు అనుగ్రహించబడకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? నరహత్య చేస్తావట. ఇంకేం చేస్తావు? మత్సర పడతావు. అంటే హృదయంలో నీకు కల్మషం వచ్చేస్తుంది. వాస్తవానికి నువ్వు చేయాల్సిందేంటి? ప్రార్థన చేయాలి. కొంతమంది ఇలాగ చెప్తా ఉంటారు, నేను చేసే ప్రార్థన నా దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదండి. అది మంచిదే. కొన్నిసార్లు నీ ప్రార్థన మనుషులు కూడా వినాలి. కొన్నిసార్లు నీ ప్రార్థన నాయకులు కూడా వినాలి. కొన్నిసార్లు నీ ప్రార్థన నీ పిల్లలు కూడా వినాలి. కొన్నిసార్లు నీ ప్రార్థన నీ కుటుంబం కూడా వినాలి. ప్రియులారా గమనించాలి, ప్రార్థన చేయకపోవడాన్ని బట్టి నీకు కలిగేటువంటి మొదటి విషయం మీరు అక్కడ గమనిస్తున్నారు. నీవు అతిశయపడతావు, కావాలని కోరుకుంటావు, ఆశిస్తావు, కానీ అది నీకు దొరకదు. బైబిల్ ఏమంటుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. అడుగుడి ఎవరిని అడగాలి? పిల్లలు తల్లిదండ్రులు అడుగుతారు. తల్లిదండ్రులు ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. ప్రియులారా, అడగడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. ఒక మనిషి దేవుణ్ణి అడగాలంటే తనను తాను కంట్రోల్ చేసుకోవాలి, తనను తాను సిద్ధపరచుకోవాలి, తనను తాను ఒక స్థాయికి తీసుకొచ్చుకొని దేవుని దగ్గరకు వచ్చి అడగాలి. హల్లెలూయా.
కొంతమందికి అడగడం అంటే బాగా సిగ్గు, అడగడం అంటే బాగా సిగ్గు, భయపడతారు, సిగ్గుపడతారు, భయపడతారు. అబ్బా నేను వెళ్ళి వాళ్ళని అడగాల, నేను వెళ్ళి వాళ్ళని అడగాల. కొన్నిసార్లు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు హృదయాన్ని తెరిచి మనం అడగాలి. ప్రభువా, నా భర్త కొరకు, నా పిల్లల కొరకు, నా చదువు కొరకు, నా ఉద్యోగం కొరకు నేను అడుగుతున్నాను. హల్లెలూయా. ఒక రోజున నేను సేవకుల మీటింగ్కి వెళ్ళాను. ఒక సేవకుల మీటింగ్ లో ఒక యవనస్తురాలందరికీ ఏం చేస్తుందంటే భోజనం వడ్డిస్తా ఉంది. ఒక సేవకుడు అడుగుతూ ఉన్నాడు, అమ్మా నువ్వేం చదివావు, ఏం చదివావు? నేను ఎంకాం చదివాను. మరి నీకు వివాహం అయిందా? కాలేదు. సరే నీకు ఎలాంటి అబ్బాయి కావాలి నాకు చెప్పు. అమ్మాయి భయపడుతుంది. అమ్మాయి ఏం చేస్తుంది? భయపడతా. అడుగుతూ ఉన్నాడు సేవకుడు. పాస్టర్ గారిని మిగతా పాస్టర్లు అందరూ అడుగుతున్నారు, పాస్టర్ గారు మీరు ఇప్పుడు ఈ సమయంలో ఆ అమ్మాయిని అడగటం కరెక్ట్ కాదేమో. ఎందుకో బ్రదర్, దేవుడు నన్ను ప్రేరేపించాడు, నేను అడిగాను. ఒకవేళ తప్పైతే నేను వెనక్కి తీసుకుంటాను అన్న తర్వాత ఆ యవనస్తురాలు యథార్థంగా నిలబడి చెప్తా ఉన్నది, పాస్టర్ గారు నాకు బాగా చదివినటువంటి అబ్బాయి అవసరం లేదు, కానీ దేవునిలో భక్తి భయము కలిగిన అబ్బాయి నాకు కావాలి. ఉద్యోగం ఉన్న వ్యక్తి నాకు అవసరం లేదు, కానీ దేవుడి కొరకు తనను తాను సిద్ధపరుచుకున్న వ్యక్తి కావాలి. అంతమందిలో 30 మంది సేవకుల మధ్యలో ఆ యవనస్తురాలని చెప్పేసి అడగడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియులారా, మనం ప్రార్థన చేయకుండా ఆహారం ఎలా మిగులుతాం? ప్రార్థన చేయకుండా ప్రయాణం ఎలా చేస్తాం? మరి ప్రార్థన చేయకపోవడాన్ని బట్టి నీకు కలిగేటువంటి నష్టం ఏంటిదో తెలుసా? బైబిల్లో నష్టపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. చూద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం రండి, నిర్గమకాండం దేవుని వాక్యం చదువుదాం. 32వ అధ్యాయం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. 32వ అధ్యాయం చదువుదాం. మొదటి నుండి కొన్ని వచనాలు. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లేము నా ముందట నడుచుటకు ఒక దేవతను మా కొరకు మీరు చేయండి. ఐగుప్తులో నుండి మమ్ములను రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కనబడుతున్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరయ్యా అని అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించిన మోషే ఎక్కడున్నాడు? సీనాయి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, మోషే నీవు నా కొండ మీదకి రా, నా దగ్గరికి రా, నువ్వు వచ్చి నువ్వు ప్రార్థన చేయి. మోషే ఏమో కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలేమో కిందున్నారు. మంచిగా వినాలి. ఇక్కడ మోషే ఎక్కడున్నాడు? కొండ మీద నుండి ప్రార్థన చేస్తున్నాడు, పర్వతం మీద నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు పిలిచాడు మోషేని? దేవుడే పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఇదిగో మోషే, నువ్వు 32 లక్షల మంది ప్రజలను నువ్వు నడిపించుకుంటూ తీసుకుంటూ వచ్చావు. వారికి ఒక నియమం కావాలి, వారికి ఒక పద్ధతి కావాలి, వారికి ఒక కట్టడి కావాలి, వారికి కావలసినటువంటి విధులు కావాలి. నువ్వు రా, నేను నీకు వాటిని చెప్తాను, నేను నీకు వాటిని ఇస్తాను, నేను నీకు వాటిని నా చేతి ప్రేమతో రాసి నీ చేతికి నేను అప్పగిస్తాను. ఆ కట్టడలను, ఆ విధులను, ఆ వాటన్నిటినీ కూడా నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధించు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనకు పిల్లలు కలిగినప్పుడు పిల్లలకు మనం ఏం నేర్పిస్తాం? ఇలా నడవాలి, ఇలా కూర్చోవాలి, ఇలా తినాలి, ఇలా మాట్లాడాలి, ఇలా పరిగెత్తాలి,
ఇలా చేయాలి, అలా చేయాలని నేర్పిస్తాను. మోషేకు కూడా దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలను గురించినటువంటి వర్తమానం నేను నీకు చెప్తున్నాను, నువ్వు నా దగ్గరికి రా అంటే మోషే ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? క్రింద ఉన్నారు. వీళ్ళు కూడా ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ ఏం చేస్తున్నారు? మొదటి నుండి మనం 6 వచనాలు చదివితే ప్రార్థన చేయవలసిన వారు ప్రార్థన ఆపేశారు. మోషే ప్రార్థన చేస్తున్నాడు పైన, వీరు కిందున్న వారు ఏం చేశారు? మమ్మల్ని నడిపించినటువంటి మోషే ఏమాయనో మాకు ఎంత ఎంత ఘోరమైన అవమానం మోషేకు. వెళ్ళేటప్పుడు మోషే చెప్పిపోయాడు కదా, నేను పైకి వెళ్తున్నాను, మీరు కింద ఉండి ప్రార్థన చేయండి. విశ్వాసులారా జాగ్రత్తగా వినండి, నువ్వు పలికే మాటలు ఇదే. ఏమో ఆమె ఏమైందో ఏమో, మాకేం తెలుసు, ఆయన ఏమైందో ఏమో, నీకు తెలిసి కూడా నువ్వు మాట్లాడతావు. ఇశ్రాయేలు ప్రజలు కూడా తెలిసి కూడా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఏమైందో ఏమో మాకైతే ఏమి తెలియదు. ఆ రోజు నువ్వు రా, మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక విగ్రహాన్ని, ఒక దూడను మా కోసం నువ్వు తయారు చేయి అనగానే ఆరోను ఏం చేశాడు? వారి మాట విని వారి బంగారాన్ని అంతటిని తీసుకొచ్చి అగ్నిలో వేసి ఒక దూడను తయారు చేసి వారి ముందు నిలబెట్టి ఇదే మీకు దేవుడు అని చెప్పేసి. బాగా వినాలి, ఇక్కడ ప్రార్థన చేయకపోవటం వలన ఇశ్రాయేలు ప్రజలు దేవుడితో ఉన్న సంబంధము పోయింది, కట్ అయిపోయింది. మొట్టమొదటి విషయం, నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు జరిగేటువంటిది ఏంటిదో తెలుసా? దేవుడితో ఉండే సంబంధం పోతుంది, తెగిపోతుంది సంబంధం. దేవుడితో నువ్వు సంబంధం కలిగి ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడితో సంబంధం కలిగి నువ్వు నడుచుకోవాలంటే నువ్వు ప్రార్థించాలి. ఎంతసేపు? ఒక సేవకుని అడిగాను, నేను కారులో ప్రయాణం చేస్తున్నా, పాస్టర్ గారు మీరు ఎంతసేపు రోజు ప్రార్థన చేస్తారండి అన్న. ఒక 20 నిమిషాలు చేస్తే మహా ఎక్కువ అన్న. నేను అన్నాను, మనమే ప్రార్థన చేయకపోతే విశ్వాసులకి ఏమని చెప్తాం కదా. సేవకుడు ప్రార్థన చేయకపోతే విశ్వాసులు ఎలా ప్రార్థన చేస్తారు? సేవకుడు వాక్యం చదవకపోతే విశ్వాసులు ఎలా వాక్యం చదువుతారు? సేవకుడు ఉపవాసం ఉండకపోతే విశ్వాసులు ఎలా ఉండగలుగుతారు? అంటే మొదటి ఎవరు చేయాలి? దైవజనుడు చేయాలి. కానీ ఇక్కడ దైవజనుడిగా మోషే చేశాడు ప్రార్థన, దేవుడి సన్నిధికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. కానీ విశ్వాసులైన ఇశ్రాయేలు ప్రజలు దేవుడితో ఉండే సంబంధాన్ని కొట్టేసుకున్నారు, తెగిపోయింది. కొన్నిసార్లు మనకు ఉండే సంబంధం, దేవుడితో ఉండేటువంటి సంబంధం తెగిపోవడానికి కారణం ఏందో తెలుసా? నీకున్నటువంటి అతిశయం, నీకున్నటువంటి గర్వం, నీకున్నటువంటి అహంకారం, నీకున్నటువంటి దేవుడికి అయిష్టమైన కార్యాలు, దేవుని దృష్టికి నీచమైనటువంటి ఉద్దేశాలు, తలంపులు నీవు కలిగి ఉండటం బట్టి బైబిల్ అంటుంది, నీకు తలంపు పుట్టక మునిపే దేవుడు నీ తలంపులు ఎరిగి ఉన్నాడు. అంటే దేవుని తలంపులు ప్రజలు బట్టి నీ తలంపు కావాలని, నీ ఉద్దేశం కావాలని, నీ ఆలోచన కావాలని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో దేవుడితో ఉండేటువంటి సంబంధం తెగిపోతుంది. నాలాగా ఎవరు ప్రార్థన చేయలేదు, నాలాగా ఎవరు పాటలు పాడలేదు. ఇదంతా గర్వం, ఇదంతా అహంకారం, దేవుని దృష్టికి పనికి వచ్చేది కాదు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుడితో ఉండే సంబంధాన్ని కొట్టేసుకున్నారు, తెగొట్టుకున్నారు. ఎంత ఘోరమైన విషయం అండి. నీ ప్రార్థనకు జవాబు ఎందుకు రాదో తెలుసా? దేవుడితో సంబంధం లేకపోతేనే రాదు. నువ్వు ఎందుకు ఆశీర్వదించబడవో తెలుసా? దేవుడితో సంబంధం లేకపోతే నువ్వు ఆశీర్వదించబడవు.
చూద్దాం, ఇంకొక మాట చదువుదాం. దేవుడి యొక్క సన్నిధిలో నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏందో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చదువుదాం. చూడండి, దేవునికి స్తోత్రం. ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను. మొదటి దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం దయచేసి 16వ వచనం చదవండి. ఒక్కసారి త్వరగా చదవడానికి ప్రయత్నించండి. దేవునితో సంబంధం కోల్పోయినాడు ఇశ్రాయేలు ప్రజలు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఒక రాజు కనబడుతున్నాడు. ఇతడి పేరేంటిదంటే ఉజ్జియా. ఈ ఉజ్జియా అనేటువంటి రాజు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే దేవుడు ఇతన్ని రాజుగా ఏర్పాటు చేశాడు. చిన్న వయసులో రాజు అయ్యాడు. దేవుడు అతన్ని వర్ధలు చేశాడు, ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా ఆ యుద్ధంలో విజయం సాధించుకొని వచ్చాడు. ఎలా జరిగింది? వాక్యం మీరు చదివితే అక్కడ వాక్యం ఇలా రాయబడి ఉంటాయి. దేవుడు అతడికి తోడై ఉన్నందువలన, హల్లెలూయా, దేవుడు అతడికి తోడై ఉన్నందువలన, దేవుడు అతడికి సహాయం చేసినందువలన, దేవుడు అతన్ని దీవించినందువలన దేవుని సన్నిధిలో అతని యొక్క రాజ్యం అంట విస్తరించబడింది. ఏం చేశాడు తెలుసా? 16వ వచనంలోనికి రాగానే ఏం చేశాడు బిడ్డ? చదువు. అతడు స్థిరపడ్డ తర్వాత మనస్సులో, బయట కాదండి, ఎక్కడ? మనస్సులో, హృదయంలో, తలంపుల్లో ఏం చేశాడు? గర్వం అండి ఎంత భయంకరమైనదో తెలుసా? నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం. నేను అనేది నడుస్తుంది. యేసు ప్రభుని ఇస్కరియోతు యూదా అప్పగించాడు కదా? అప్పగించాడా లేదా? ఇస్కరియోతు యూదా హృదయంలో ఏమొచ్చిందో తెలుసా? అపవిత్రాత్మ వచ్చింది. సాతానుడు ఆయన హృదయంలో ప్రవేశించాడు. అప్పటి వరకు దేవుడితో ఉండే సంబంధం, డబ్బును చూడగానే సంబంధం పోయింది. డబ్బును చూడగానే సంబంధం వెళ్ళిపోయింది. డబ్బును చూడగానే దేవుడితో ఉండేటువంటి విధానం ప్రగతి వెళ్ళిపోయింది. చాలాసార్లు, కొన్నిసార్లు మన జీవితంలో ఏం చేస్తుంది తెలుసా అండి? ఇక డబ్బు ఉంటే, భోజనం ఉంటే ఇక మనం దేవుని మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం, విశ్వాసాన్ని మర్చిపోతాం, ఆరాధన మర్చిపోతాం, దేవుడితో ఉండే సంబంధాన్ని కోల్పోతాం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఈ ఉజ్జియా కూడా అన్ని వర్తిన తర్వాత, అన్ని సక్రమంగా జరిగిన తర్వాత మనస్సులోనికి ఏమొచ్చిందట? నీ మనస్సులో ఒకవేళ గర్వం వచ్చిందా, ఖచ్చితంగా నీవు నాశనం అవుతావు. ఖచ్చితంగా. మీరేమనుకున్నా సరే, లైవ్ లో వాక్యం వింటున్న వారు మీరెవరైనా సరే, నీ మనస్సులో నీకు ఒకవేళ గర్వం వచ్చిందా, అబ్సల్యూట్లీ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వు పాడైపోతావు. రాజు పాడయ్యాడు. ఏమయ్యాడట? రాజు ఏం చేశాడు తెలిసిన? మనస్సును గర్వించి చెడిపోయాడు, పాడైపోయాడు. ఎందుకు గర్వం వచ్చింది? అన్ని సంపాదించాడు కదా, అంతే కదా? రాజ్యం లేనప్పుడు రాజ్యం వచ్చింది. ఏమండి? రాజ్యం లేనప్పుడు రాజ్యం వచ్చింది. ఆశీర్వాదం లేనప్పుడు ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి ఏమయ్యాడు? ఈయన గర్వించాడు. ప్రార్థన మర్చిపోయాడు, విశ్వాసం మర్చిపోయాడు. చివరికి ఏం చేశాడు తెలుసా? గర్వించి దేవుడి సేవకుడు చేయవలసిన పనులు ఈయన చేయాలని తీర్మానం చేసుకున్నాడు. ఎంత ఘోరం ఆలోచించాడు. దేవుడి యాజకుడు చేయవలసిన పని ఈయన చేయాలని అనుకున్నాడు. మనస్సున గర్వించాడు. కుష్ఠు రోగాన్ని
తెచ్చుకున్నాను. అంటే నేనేం చెప్పాలని నా మనసులో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాలని నాకు ఇచ్చిన ఆలోచన ఏంటి అంటే, నీవు ప్రార్థన చేస్తావు మంచిదే, ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకుంటావు మంచిదే. ఒకవేళ నీవు ప్రార్థన చేయకపోతే నీకు కలిగే నష్టం నీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, దేవుడితో ఉండే సంబంధాన్ని కోల్పోతావు అండి. రెండవది ఏంటో తెలుసా, దేవుడితో ఉండే సంబంధాన్ని కోల్పోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు చెడిపోతావు. అరే ఒకప్పుడు ఇంత భక్తి పరుడు రాబాయి, ఎంత మంచి ప్రార్థన చేసేవాడు రాబాయి, ఎంత మంచి ప్రార్థన పరుడు ఈ తల్లి పరురాలు తల్లి, ఇప్పుడు ఏంది ఇట్లా అయిపోయింది, చెడిపోయింది, పడిపోయింది. ఎవరంటారు ఈ మాటలు? ఎవరంటారు? నీతో కలిసి ఆహారం తిన్నవారు, నీతో కలిసి ప్రయాణం చేసిన వారు, నీతో కలిసి ప్రార్థించిన వారు, నీతో కలిసి నీ గృహంలో ఉన్నవారు నీ గురించి మాటలు పలుకుతారు. చెడిపోయినది. దేవుడు పరలోకం నుండి చూసినప్పుడు కూడా మనుషుల యొక్క హృదయాలు ఏమైనాయట? చెడిపోయినాయి. ఆది కాండంలో మీరు చదివితే దేవుడు పరలోకం నుండి చూసినప్పుడట ఏం జరిగిందో తెలుసా? మనుషుని యొక్క హృదయం అంతా కూడా ఏమైపోయిందట? చెడిపోయిందట. 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. దేవుడు నరుని తయారు చేసినప్పుడు పవిత్రంగా తయారు చేస్తే నరుడు చెడిపోయిన నరుడిని పరలోకం నుండి ప్రభువు చూస్తే ఏమైతున్నాడు? హృదయం చెడిపోయింది, నరుడు చెడిపోయాడు, ఆలోచన చెడిపోయింది, ఎవ్రీథింగ్ చెడిపోయింది. ఇక్కడ కూడా అదే మాట. చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడితో నీకు సంబంధం లేదు. భార్య భర్తలకు సంబంధం లేకపోతే, తల్లి తండ్రికి పిల్లలతో సంబంధం లేకపోతే, కుటుంబంలో బంధుత్వంతో సంబంధం లేకపోతే ఎంత బాధనో. ఆత్మీయంగా పరిశుద్ధ జీవితాన్ని అనుభవిస్తున్న నీ జీవితంలో దేవుడితో సంబంధం లేకపోతే అంతకంటే ఎక్కువ బాధ. చెడిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తే చేర్చుకుంటాడా దేవుడు? ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత నీ తల్లిదండ్రులను కాదని వెళ్ళిపోతే నేను ఇంట్లోకి పిలుచుకుంటారా? నీ తల్లిదండ్రులు నూకేస్తారు బయటికి. నీవు నాకు పుట్టలేదని అంటారు, నీవు నా కొడుకు కాదని అంటారు, నా బిడ్డను కాదని అంటారు కదా. మరి పరలోకపు తండ్రి యొక్క మనసు ఎలాంటిదో తెలుసా? ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తాడట? క్షమించి ప్రేమిస్తాడు. లూకాసు వార్తలు చదువుతాం, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన చేర్చుకుంటాడు. 15వ అధ్యాయంలో ఉంటుంది, చేర్చుకుంటాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే అతడు నా కుమారుడు అని గుర్తెరిగి పరిగెత్తుకొని పోయి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటిలో చేర్చుకున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈ మధ్యాహ్నం ఉదయకాలం ప్రభు యొక్క ఆత్మ నాతో మాట్లాడుతున్నది. ఒకవేళ చెడిపోయి పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ ప్రార్థన జీవితంలో బలహీనంగా ఉన్నావేమో. అయ్యో, నేను ఎన్నిసార్లు ప్రార్థించిన ప్రభు నా మొరవినట్లు లేదే, లోపం ఎక్కడ ఉన్నదని నీవు తలంచుకున్నావేమో. ఈ రోజున నీకు సరైన జవాబు ఏంటిదో తెలుసా? దేవుడితో ఉండే సంబంధం నీవు కోల్పోయావు. దేవుడితో ఉండేటువంటి సంబంధం కోల్పోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? పాపము నీ హృదయంలో ప్రవేశించినందువలన దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? దేవునికి ఇష్టము కాని కార్యములు నీ హృదయంలో
దాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అయ్యావు. దేవుడితో ఉండే సంబంధం కోల్పోయావు. ప్రియ స్నేహితులారా, నువ్వు దేవుడితో ఉండే సంబంధం బలంగా ఉంటే నీ ప్రార్థనకు జవాబు వచ్చేది. ప్రార్థనకు జవాబు వచ్చేది. ఎందుకు వస్తలేదు తెలుసా? సంబంధం లేదు. సెల్ ఫోన్ ఉంది, ఏమండి? సెల్ ఫోన్ ఉంది, సిమ్ లేదు. సెల్ ఫోన్ ఉంది కానీ సిమ్ లేదు. ఫోన్ ఎక్కడ పోతుంది? ఎందరికి కొట్టినా. సెల్ ఫోన్ ఉంది, సిమ్ ఉంది, ఏమండి? సెల్ ఫోన్ ఉంది, సిమ్ ఉంది, కానీ రీఛార్జ్ లేదు. కానీ ఫోన్ కొడితే పోదు. సెల్ ఫోన్ ఉంది, సిమ్ ఉంది, రీఛార్జ్ ఉంది, నంబర్ లేదు. ఎవరికి కొట్టాలో నిజమే కదా. సెల్ ఫోన్ ఉంది, నంబర్ ఉంది, రీఛార్జ్ ఉంది, దాన్ని ఎట్లా చేయాలో దేవుడు మనకు అన్నిటికంటే పెద్ద మొబైల్ ఇచ్చాడు. సెల్ ఫోన్ ఉంది. ఇది సెల్ ఫోన్ కంటే విలువైంది బైబిల్. ఇందులో అన్ని నంబర్లు ఉన్నాయి, అంటే అన్ని వాక్యాలు ఉన్నాయి. ఏం చేయాలో ఉంది, ఏం చేయకూడదో ఉంది. ఇది ఒకవేళ చేయకపోతే దీనితో నీకు దీనితో సంబంధము. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రెండు విషయాలే చెప్పాలనుకున్నాను. రెండే విషయాలు. మొదటిది, నువ్వు దేవుడితో సంబంధము లేకపోతే నీ ప్రార్థనకు జవాబు రానే. తలకిందులు తపస్సు చేసినా రానే రాదు. రెండవది, నువ్వు చెడిపోతే దేవుడితో సంబంధం కలిగి ఉండలేవు. నీ ప్రార్థన దేవుడు ఆలకించు. మూడవది చెప్పనా, దేవుని దగ్గరికి తిరిగి వస్తే తప్ప నీకు సమాధానం దొరకదు. హల్లెలూయా. నీకు సమాధానం దొరకదు. కనుక ఈ ఉదయకాలం మీరు ఆలోచించండి. నీ జీవితం ఎట్లా ఉన్నది ఆలోచించు. నువ్వు ఎంతసేపు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావు రోజుకు? అందరి ముందట యేసయ్యా స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడా, తండ్రి, పాపిని ప్రభువా, గొప్పదేవా, ఇంతగా ఇక్కడ మోకరించి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను పాపిని, నా దోషము కడుగు. భక్తుడు ఏమంటాడు తెలుసా? నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. దేవుడి దగ్గర నేను కడుక్కో. సంవత్సరం ముగింపులో ఉన్నాం. భవిష్యత్తు చూస్తామో లేదో తెలియదు. 2025 10 రోజుల్లో ఏదైనా జరగచ్చు. ఏదైనా అది చూడాలంటే ఈడ ముందు నువ్వు క్లీన్ చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన చేయటం కాపాడుకో. డబ్బు లేకపోయినా పర్లేదు, ధనం లేకపోయినా పర్లేదు, నీ వారు నిన్ను విడిచిపెట్టినా పర్వాలేదు. నీ వారు, నీ తోటి వారు, నిన్ను ప్రేమించేవారు, నీవంటే ప్రాణం ఇచ్చేవారు నిన్ను విడిచిపెట్టినా పర్వాలేదు. నో ప్రాబ్లం. భయపడకు, బాధపడకు. దేవుడితో సంబంధం కలిగి ఒక్కరోజు వారందరూ నీ దగ్గరికి వస్తారు. ఒకరోజు వారందరూ నీ దగ్గరికి వస్తారు. నీవంటే ఇష్టపడతారు. ఒకప్పుడు కొన్ని దినముల తర్వాత ముందు నిన్ను ఇష్టపడని వారు ఇప్పుడు ఇష్టపడతారు. ప్రేమించే వారు ప్రేమిస్తారు. దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, నీతో సంబంధం నాకు కావాలి. నీతో సంబంధం కలిగి నేను ఉండాలని ఆశపడుతున్నాను.
బలహీనుడను ప్రభువా. ఉజ్జియా గర్వించినట్టుగా నేను గర్వించాను. నా మాటలు గర్వంతో నింపబడ్డాయి. ప్రార్థన చేద్దాం. ఎంత సమయం దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావు? వారంలో ఎన్ని దినములు నీవు దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావు? సుఖమైన భోజనాన్ని ఇచ్చి, సుఖమైన ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు నిన్ను కాపాడుతుంటే అయ్యో, ప్రభువుతో ఉండే సంబంధం మర్చిపోయావు. యేసయ్యా, నీవు నన్ను నిర్మించిన రీతిగా చూసి అప్పుడు నా కరుణకు ఆశ్చర్యం. నీతో సంబంధం నేను కలిగి ఉండాలి ప్రభు. ఈ రోజు నన్ను హెచ్చించినందుకు నేను నీకు దూరం అయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు ప్రార్థన చేద్దాం. ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. నీ దినములు ఆయన లెక్కించి ఉన్నాడు. చెడిపోకు. మనుషుల మాటలను విని చెడిపోకు. ఆలోచనలను విని చెడిపోకు. పాపంలో పడు. ప్రేమ అనే ఆకర్షణతో నీ యవ్వన జీవితాన్ని పాడు చేసుకోకు. దేవుని ప్రేమ గొప్పది బిడ్డ. మారు మనసు పొందు. వ్యక్తిగతమైన జీవితంలో మారు మనసు పొందు. మేమేమై ఉన్నాము, ఏమై ఉన్నాము నీ కృప వలన. ప్రార్థన చేయకపోతే దేవునితో ఉండే సంబంధం కోల్పోతాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయకపోతే దేవుని కార్యాలను చూడవు. ఒంటరిగా దేవుడితో గడపడం నువ్వు నేర్చుకో. దేవుడితో ఉండేటువంటి సంబంధాన్ని నువ్వు కలిగి ఉండు. నీ జీవితం కొద్దిపాటి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రోజున మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఏమేమై ఉన్నాము అది కేవలం నీ కృప వల్లే. ఈ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము తండ్రి. నీ మహిమతో మమ్మల్ని కప్పుము దేవా. ఈ ఉదయకాల సమయంలో ఈ దాసుడి ముఖాంతరంలో నుండి మాట్లాడు. నా ప్రార్థన జీవితం ఎక్కడ? నన్ను దర్శించినందుకు నీకు వందనాలు. ఈ బిడ్డలు ఎవరైతే ప్రార్థన చేయకుండా దూరంగా ఉంటున్నారో వారికి ప్రార్థన చేసే మనస్సు వారికి దయచేయి దేవా. ప్రార్థన చేసే హృదయాన్ని దయచేయి. ప్రార్థన సమస్త కార్యములను చేస్తుంది అని వారికి తెలియపరచండి. ఈ కృప చూపండి. యేసు నామమున
ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడైంది నడిపించి కాపాడను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.